మహబూబ్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరుతో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమాలకు పాల్పడ్డారని పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు. పట్నంలోని కౌన్సిలర్లే కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని ప్రాధాయపడుతున్నారని తెలిపారు. గత 4 ఏళ్లుగా తమ వార్డుల్లో ఒక్క పని కూడా చేయలేదని, చివరికి ఏదైనా కాంగ్రెస్ సహకారంతో అభివృద్ధి పనులు చేసుకునేలా అవకాశం కల్పించాలని వినోద్ కుమార్ కోరారు. నిన్న ఒక ప్రైవేట్ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లాకు ఇచ్చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఆ సందర్భంగా వారి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కవిత గారు కాంగ్రెస్ పార్టీ పైన, మా పరిపాలన పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. నిన్న వారి ఇరువురు చేసినటువంటి కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అవివేకమైనటువంటి, అనాలోచితమైనటువంటి కామెంట్స్గా దాన్ని అభివర్ణిస్తూ ఉన్నాం. ప్రజలు మోసపోలేదు. మీ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మోసాలకెళ్ళి, ఆయన చేసినటువంటి అభివృద్ధి పేరు మీద చేసినటువంటి డ్రామాలకెళ్ళి, ఒక మాయాజాలంలోకెళ్ళి బయటపడ్డారు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ డ్రామాలకెళ్ళి బయటపడే విధంగా మేము పనిచేసినాము. వారు ఓడిపోయినారు, మేము గెలిచినాం. శ్రీనివాస్ గౌడ్ గారు